హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎస్, అందరూ బాగున్నందులో నేను కూడా ఉండాలి. ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కానీ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వన్స్ అగైన్ అందరూ బాగున్నారు కదా? ఎస్, అందరూ బాగున్నారు. అందులో మనం కూడా ఉండాలి. ఈరోజైతే నేను మా ఊరు వాళ్ళు చేపలు పట్టడానికి అయితే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ జరిగింది వేరు. అదేమిటంటే ఇప్పుడే చెప్పేస్తా, మీకు థ్రిల్ మిస్ అవుద్ది. చివర్లో మీకే అర్థమవుతుంది. లెట్స్ గో. ఫ్రెండ్స్, మా ఊర్లో చాలా తక్కువ హైట్లో విమానం అయితే పోవడం జరిగింది. అది కూడా మీకోసం. ఇలా వచ్చినప్పుడల్లా చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, అన్నట్టు మర్చిపోయినా, ఇతన్ని గుర్తుపట్టారా? ఎస్, అదేనండి. మన ప్రీవియస్ వీడియోలో ఇతని గురించి అదొక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఇలా మేము ముగ్గురం కలిసి వెళ్తుండగా అనుకోకుండా నాకు ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది. తీరా చూస్తే ఆ ఫోన్ కాల్ మా ఇంటి నుంచి అర్జెంటుగా అవసరం ఉంది, ఇంటికి వచ్చే అన్నారు. ఓకే అని నేను తిరిగి ఇంటికైతే వెళ్ళాను. ఇంటికి వచ్చి 1 గంట తర్వాత నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకున్నాను. అలా వెళ్తుండగా మా బామ్మడిది ఒకడు, బావా నేను వస్తాను అన్నాడు. ఓకే బామ్మడిది, పర్లేదు రా అని అన్నాం. ఇద్దరం కలిసి వెళ్ళాం. అలా వెళ్తుండగా మధ్యలో ఒక చిన్న రీల్ కూడా చేసాం. ఒకవేళ మీకు ఈ రీల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకోటి, అలాగే ఇక్కడ మాత్రం వ్యూ సూపర్ గా ఉంది. అదేనండి, లొకేషన్ ఎక్సలెంట్ గా ఉంది. మీకు కూడా ఈ లొకేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. నేను వెళ్ళేసరికి చేపలు మొత్తం పట్టేసి క్లియర్ గా చేపలు పట్టడం ఆపేసి, ఇంకా పట్టిన చేపల్ని కాల్చి ఫ్రై చేయడానికి కావాల్సిన ఫైర్ అయితే రెడీ చేస్తున్నారు మన మామ, రాముడు మామ. నేను ఎంతో ఎక్సైట్మెంట్, ఎన్ని చేపలు పడ్డాయో, ఎంత లావు చేపలు పడ్డాయో చూద్దామని వెళ్ళాను. సో చాలా ఎక్సైట్ తో వెళ్ళాను. తీరా దగ్గరికి వచ్చేసరికి ఓ ఐఎమ్ షాక్. ఎన్ని చేపలు పడ్డాయని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళిన నాకు చాలా షాకింగ్ ఏంటంటే పడింది ఒకటే చేప. వెరీ బ్యాడ్ లక్. పర్లేదు, కానీ ఈ చేప మాత్రం చిన్నగా ఏం లేదు, చాలా లావుగా అయితే ఉంది. నాకు తెలిసి మా ముగ్గురికి అది పర్ఫెక్ట్ సరిపోద్ది. ఇంకోటి తెలియని విషయం ఏంటంటే మా ముగ్గురిలో ఒక అతను చేపలు తిన్నాడు. జస్ట్ టైం పాస్ కోసమే వచ్చాడు. సో అది తినాల్సింది ఇద్దరమే, నేను అండ్ మామ. ఓకే, సో అదైతే మా దగ్గరికి ఫుల్గా సరిపోద్ది. కానీ ఇది మామూలు చేప కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను మా మామని అడిగా, ఏంటి మామ ఏం చేప ఇది అని. మామ అప్పుడు అన్నాడు, దీని పేరు వచ్చేసి అల్వా చేప అంట. ఇప్పుడు వినలేదు కదా, నేను కూడా వినలేదు. ఒకవేళ మీరు ఈ చేపను చూసి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ వరీ, ఏం పర్లేదు. వావ్, చేప వంటల్లో అయితే మంచిగా ఫ్రై అవుతుంది. దీనికి కాస్త ఉప్పు కారంగా ఉండేది ఎక్సలెంట్ గా ఉండేది. బట్ డోంట్ వరీ, ఇలా కూడా చాలా బాగుంటది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాగే బాగుంటది, ఇలాగే తినాలి కూడా. నిజం, ఈ చేపను ఆల్మోస్ట్ 1/2 గంట వరకు కాలుస్తూనే ఉన్నాం, ఇంకా కాళ్ళ. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు ఎందుకంటే నార్మల్ చేప అయితే కాదని. మా సుత్తరాముడు అయితే దీన్ని మామూలుగా అయితే కాల్చడం లేదు. అటు తిప్పి ఇటు తిప్పి మంచి మంటతో ఫుల్గా దీన్ని మంచి ఫ్రై అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు, నో గంటే, నో గరిటే, నో ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ కిచెన్, ఓన్లీ హ్యాండ్. అంతే. చేతితోనే ఏ గంటే మంట పెట్టడం, చేతితో తిప్పడం, మంట పెట్టడం, చేతితో తిప్పడం. అవునులేండి, ఎంతైనా కొల్మి వర్కర్ కదా, ఆ మాత్రం వేడి అలవాటే. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక 90% అయితే ఇది కుకింగ్ అయితే అయ్యింది అనుకుంటున్నా. మరి చూడాలి, 90% అయితే చేప అయితే కాలిందని నేను అనుకుంటున్నా.
ఎస్ కరెక్టే. 90% పక్కా కాలింది. ఇంకొక 10 మినిట్స్ ఉంటే ఆటోమేటిక్గా పోతే కాలినట్టే అనిపిస్తుంది. ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మధ్యలో ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకొక 10 నిమిషాలు ఉంటే చేప తీసి తినొచ్చు అనే టైంలోనే మంట అయితే పూర్తిగా ఆరిపోయింది. అరే ఏం చేయాలి? మా అమ్మ వెంటనే ప్రెస్ అలా అంటిస్తే ఇలా అంటుకుంది. మళ్ళీ స్టార్ట్. కానీ అంత ఈజీగా అయితే అంటుకోలేదు. కొంచెం టైం తీసుకుంది. ఆయన మొత్తానికి అయితే మంట అయితే అంటుకుంది. అలా మంట అంటుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాల్లో అయితే మొత్తం రెడీ అయిపోయింది. పగలదు. అవసరం లేదులే, అవసరం లేదు అయ్యింది ఇంకా మజాగే. చేప మాత్రం ఫుల్గా మస్తు కాలింది. చూడ్డానికైతే చాలా 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 బాగుంది. మరి తింటే ఎలా ఉంటుందో చూద్దాం. గుండెనా మామ ఫస్ట్ తల భాగాన్ని తీసేసాడు. తర్వాత వాటి లోపల ఉన్న పేగులు, గుండె అలాంటివన్నీ తీసి పక్క పారేసాడు. అవన్నీ తీసేయాలి కదా. కొంచెం మన ఉండు. ఆరిపోతే మాట ఏది ఆరిపోతే లివర్ కూడా వచ్చింది. పేగులు తీసేరదా. ఇవే వాటి పీస్. ఇప్పుడు నేను తినబోతున్నాను. తిని ఎలా ఉందో చెప్తాను. అవర్రా పడి పీక్క తింటాడుగా. ఏ కరుడి
ఇప్పుడు ఇది మన థర్డ్ ట్రిప్, ఇది మూడోసారి. చేప మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఉప్పు కారం ఉంటే కూడా భలే ఉంటుంది అన్న కదా. ఒకవేళ నిజంగా అవే గాన ఉండింటే గాన వేరే లెవెల్, ఇంకా ఎక్సలెంట్. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక టెంపుల్ ని తీయబోతున్నాం, అది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాం.